హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? వీడియో చూసే వాళ్ళంతా మేమైతే బాగున్నామని చెప్పుకోవాలి. వీడియో ద్వారా అయితే కొంచెం లోపలైతే చాలా బాధగా ఉంది. ఎందుకు అలా చెప్తున్నానంటే మంతు తుఫాన్ ఏదో వచ్చింది కదా ఫ్రెండ్స్. దానివల్ల లాభం ఎంత ఉందో నాకైతే తెలియదు, కానీ నష్టం మాత్రం చాలా ఉందన్నమాట. ఎందుకంటే పంటకి అంత నష్టాన్ని తీసుకొచ్చింది ఏదన్నా ఉంది అంటే ఈ తుఫాన్ మాత్రమే. అయితే ఏం జరిగిందంటే వర్షాల కారణంగా మిరప తోటలో మిరప మొక్కలన్నీ అయితే పడిపోయాయి ఫ్రెండ్స్. అసలు అసలు పంటను చూస్తే ఏడుపు వచ్చిందనమాట. చూడండి, ఒక బండి షోరూంలో కూడా ఎన్ని బండ్లు ఉండవేమో, అన్ని బండ్లు అయితే అందరూ పొలానికి వెళ్ళిపోయారనమాట. మేము వెళ్ళేసరికి లేట్ అయింది, ఎందుకంటే పాప ఉంది కదా, స్నానం చేయించుకొని తనకి పెట్టేసి చేను దగ్గరికి వెళ్ళేసరికి చాలా టైం అయితే అయింది. అప్పటికి 10 అట్లా అయిందనమాట. ఎండ బాగా వస్తుంది. ఎంత వర్షం అయితే వచ్చిందో అంత ఆపోజిట్గా వర్షం వచ్చిందనమాట, ఎండ వస్తుందనమాట. ఇంకోండి ఇక చేను దగ్గరకు అయితే వచ్చాము. అసలు పొలాన్ని చూస్తే ఏడుపోస్తుంది అనమాట. అంటే చూడడానికి మనకి ఇట్లా కనిపిస్తుంది, కానీ చెట్లన్నీ వంగిపోయాయి ఫ్రెండ్స్. అసలు భూమిని నమ్ముకొని ఇంత కష్టపడి ఇంత వ్యవసాయం చేస్తుంటే తుఫాన్లు వచ్చి చూడండి ఎంత నాశనం చేస్తున్నాయో. ఇట్లా చూడండి, చెట్లన్నీ పడిపోయాయి కదా. ఒక చేతితో లేపుకుంటూ కాలుతో తొక్కుంటూ వెళ్ళాలన్నమాట. చాలా కష్టంగా ఉంటుంది అనమాట. మనకు చూడటానికి ఈజీగా ఉంటుంది, ఏముందిలే అని చెప్పేసి అంత హార్డ్ని ఇచ్చిందనమాట. ప్రతి ఒక్కళ్ళు వ్యవసాయం చేసేటప్పుడు ఈ సంవత్సరం పంట వస్తుందిలే అన్న ఆశతో వ్యవసాయం అయితే చేస్తారు. తీరా చూడండి, ఆగం చేయడానికి మాత్రం తుఫాన్లు ఇలా వస్తూ ఉంటాయన్నమాట. ఈ ఏడాది కాకపోతే ఇంకొక ఏడాది వస్తున్న ఆలోచనతో వ్యవసాయం చేస్తారు, కానీ ఇలా ఇంత ప్రకృతి ఇంత విపత్తు తెస్తుందని అనుకోలేదు. మీరు అనుకోవచ్చా, ఏముంది ఇంతకంటే ఎక్కువ నష్టపోయిన వాళ్ళు లేరా అంటే, చూడడానికి ప్రతి ఒక్కరు రైతులు ఎంతో నష్టపోయారు. ఈ పంట ఒక్క విషయమే కదా ఫ్రెండ్స్, పత్తి చేలు కానీ పొగాకు కానీ వరి కానీ ఎన్నో ప్రతి ఒక్కళ్ళు వ్యవసాయం నమ్ముకున్న ప్రతి ఒక్కళ్ళ పంట అయితే నాశనం అయిపోయిందనమాట. ఇంకా అంతేకాకుండా ఫస్ట్ టైం అనమాట నేను కూడా ఇలా తొక్కడము. మేము పొలాలు వేసాక కూడా ఇట్లా తుఫాన్ రావడం కూడా ఫస్ట్ టైము. ఇంకా నాకు కొంచెం లేట్గానే పడుతుంది ఫ్రెండ్స్ రావడానికి. అయితే మొత్తం తొక్కాలి కదా ఓపికతో. అసలు చూడడానికి ఇట్లుంది, కానీ కాళ్ళు అయితే బాగా నొప్పి వస్తున్నాయి ఫ్రెండ్స్. అంత విపరీతంగా అయితే పడిపోయాయి ప్రతి ఒక్కళ్ళు. ఈ రోజు అయితే మా ఊర్లో అయితే చాలల్లోనే ఉన్నారు ఫ్రెండ్స్. అందరు అసలు రైతులందరూ కూలి వాళ్ళందరూ అయితే చాలల్లోనే ఉన్నారు. ఇట్లా తొక్కడానికి కూడా మనకి సింపుల్గా ఏమి ఉండదు అనమాట. దానికి కూడా కూలి కట్టించాలన్నమాట. అంత హార్డ్ పని అయితే ఉంటుంది. ఎండ చూడండి ఎంత వర్షం అసలు వచ్చిందో అంత ఎండ అయితే వస్తుంది అనమాట. ఇంకా కొంచెం సేపు తొక్కి ఇంకా అమ్మ నేనైతే నాకు ఆయాసం వస్తుందని చెప్పేసి కొంచెంసేపు అయితే కూర్చొని మాట్లాడుతున్నాం అనమాట. చూడండి ఫ్రెండ్స్, అసలు ఎంత కష్టం ఉంటుందన్నమాట. మనం చెప్పుకోవడానికి రైతుల గురించి ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఏదో స్టోరీస్లోనో స్టాటస్లోనో పెట్టుకొని ఒక్క నిమిషం వదిలేస్తాం, కానీ అంత ఈజీ కాదనమాట. కష్టపడి ఇంత పండించుకొని చూడండి, మిరపకాయలు కూడా అక్కడక్కడైతే పడ్డాయి అనమాట. అంటే చెట్లకు ఉన్నాయి. తీరా చూస్తుంటే ఇప్పుడు ఇటు పక్క కొంచెం తక్కువ, కానీ ఫ్రెండ్స్ చేను ఎదిగిన అటు సైడ్ అయితే బాగా పడిపోయాయి అనమాట. అంత ఏడుపు వచ్చింది అనమాట నాకు చూడంలోనే. ఎందుకంటే లేవడానికి అంత కష్టం ఉంటుందంట, ఉంటుంది. మనుషులు కూడా మనకు దొరకట్లేదు అనమాట. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు చేలోనే ఉన్నారనమాట. ఎవరి చేలు వాళ్ళే చేసుకుంటున్నారు. కొంతమంది అయితే కూలోళ్ళని పెట్టుకొని చేసుకుంటున్నారు. అంత కష్టాన్ని ఇస్తుంది అనమాట. ఈ వర్షాన్ని మాత్రం చాలా అసలు నాశనం చేసి పంటను అయితే నాశనం చేసి వెళ్ళిపోయింది అనమాట. అయితే మీరు అనుకోవచ్చు, ఇలా దొరికితే చేను మొత్తం ఎప్పటికి అయిపోతుందా అని చెప్పేసి. రాంగ్లోనే కదా, కొంచెం ఓపికలు నడుచుకుంటూ వచ్చాం ఫ్రెండ్స్. కొంచెం అందులో ఫస్ట్ టైం కాబట్టి స్లోగా అయిపోయిందనమాట. కానీ ఇంకా ఈవినింగ్ టైంకి అయితే 1 ఎకరం మందం అయితే అమ్మ నేను మాత్రమే, అందులో ఫస్ట్ టైం కదా, కాళ్ళంతా నొప్పి వస్తున్నాయని చెప్పేసి చేసాను. తర్వాత స్పీడ్గానే చేసాము. కానీ అంటే చేసే అంతసేపు ఇద్దరమే కదా, ఎవరైనా ఉంటే బాగుంటుందని అన్న ఉద్దేశంతో ఉన్నాం. కానీ ఇద్దరికి తప్పదు కాబట్టి చేలో అయితే చేస్తున్నాము. ఎండ వచ్చినప్పుడల్లా ఇంకొంటి ఫ్రెండ్స్ ఇక్కడ చెట్టు నేడుంది కదా, ఆయాసంగా ఉన్నప్పుడల్లా ఇంక ఇక్కడ చెట్టు కింద అయితే కూర్చున్నాం అనమాట. వచ్చి ఒక 2 సార్లు అట్లా. ఇంకా 2 గంటల వరకు అయితే అలా చేసుకొని మళ్ళీ 3 గంటల నుంచి మళ్ళీ 1 గంట రెస్ట్ తీసుకొని మళ్ళీ వచ్చి చేసామన్నమాట. అయితే ఇప్పుడు మేము ఎందుకు చూపిస్తుంది అంటే, రోడ్డు మీద ట్రాక్టర్ పెట్టుకొని పాటలు అయితే వస్తున్నాయి అనమాట. చిన్నప్పుడు ఇట్లా హిందూస్ దేవుళ్ళకి వెళ్ళేటప్పుడు, టెంపుల్స్ దగ్గరికి వెళ్ళేటప్పుడు ట్రాక్టర్కి ఒక ఇట్లా డెకరేషన్ చేసుకొని మైకులు అట్లా పెట్టుకొని వెళ్ళేవాళ్ళు కదా. అంతేకాకుండా పెళ్ళిళ్ళకి కూడా అట్లా పెట్టుకుంటారు కదా. ఆ క్లిప్ మీకు చూపిద్దామని చెప్పేసి ఇంకా చూపిస్తున్నాను అనమాట. ఇంకా చూడండి, ఇంకా 2 అట్లా అయిందనమాట. మళ్ళీ నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాము. ఫుల్ ఎండ, అసలు ఒక్కళ్ళు కూడా చేలో లేరనమాట. అందరూ ఇళ్ళకైతే వెళ్ళిపోయారు, మేము మాత్రమే ఉన్నాము.
ఇంకా నడుచుకుంటూ అయితే వెళ్ళిపోయామన్నమాట. ఈ ఎండకి అసలు ఒక్క మబ్బు తప్ప కానీ ఒక మేఘం కానీ అడ్డుపడింది లేదు ఫ్రెండ్స్. అంత ఎండ వస్తుందన్నమాట. అంతేకాకుండా ఇంకా మా తమ్ముడైతే వచ్చాడనమాట. చాలా రోజుల తర్వాత ఇంటికి వచ్చి ఇంకోసేపు మాట్లాడిన తర్వాత గేమ్ అయితే ఆడుతున్నాను అదే అంటున్నాను. అక్కడ నుంచి ఇక్కడ గేమ్ ఆడటానికి వచ్చామని కొద్దిసేపు ఒక ఫన్నీగా అట్లా మాట్లాడుకున్నాం అనమాట. ఇంకా తమ్ముడైతే కొంచెంసేపు ఉండేసి ఇంక మమ్మల్ని అయితే చేను దగ్గరికి మళ్ళీ సెకండ్ టైం అయితే ఇంకా దింపడానికి అయితే వెళ్తున్నాను అనమాట. పాప కూడా ముందే ఎక్కింది. మార్నింగ్ అయితే రాలేదు కానీ తర్వాత వెంబడ పడుతుంది అనమాట. నేను కూడా వస్తా చేనుకి అని చెప్పేసి మళ్ళీ తమ్ముడు ఎట్లా దింపులుగా అని చెప్పేసి తను కూడా పంపించాను అనమాట. ఇంకా అమ్మని దింపడానికి అయితే వెళ్ళాడు. ఇంకా తర్వాత నా కోసం అయితే వచ్చారనమాట. ఇంకా నేను కూడా చేను దగ్గర ఎందుకంటే నడిచే అంతలో ఒక సాలైన దక్కొచ్చు అనే ఒక ఉద్దేశంతో అయితే ఇంకా తమ్ముడిని అయితే దింపమన్నా. మమ్మల్ని దింపేస్తే ఇంకా తమ్ముడు అయితే ఇంటికి అయితే వెళ్ళిపోయాడు అనమాట. అసలు ఎంత సాయంకాలం ఇంకా 5 అయినా కానీ చూడండి ఫ్రెండ్స్, సూర్యుడు మొత్తం వెళ్ళిపోతుండే అయినా కానీ అసలు చెమటలు కారిపోతున్నాయి అనమాట. అంత వేడిగా ఉంది. ఇంకా అమ్మ అయితే ముందు వెళ్తుంది. ఇంకా మధ్య మధ్యలో ఫోన్ కాల్స్ మాట్లాడుకుంటూ కొంచెం ఎనర్జీని పెంచుకుంటూ తొక్కుతున్నాం అనమాట. చూడండి మార్నింగ్కి ఇప్పటికి ఎంత తొక్కామో. తొక్కిన పట్టలకి తొక్కని పట్లకు చాలా డిఫరెన్స్ ఉందనమాట. రేపు కూడా అయితే కంప్లీట్ చేయాలన్నమాట. అసలు నాకైతే మొహంలో నుంచి వేడి ఆవిరి వస్తుంది ఫ్రెండ్స్. అలవాట్లేదు కదా అసలు. 5:30, 6 అట్లయినా కానీ ఫుల్ ఎండ అనమాట. కుబ్బకైతే తట్టుకోలేకపోతున్నాము. ఇంకా కొంచెంసేపు అయితే కూర్చుందామని చెప్పేసి ఇంకా అమ్మ నేనైతే ఒడ్డు మీద అయితే కూర్చున్నాము. ఇంకా కూర్చొని కొంచెం సేపు అయితే ఇంకా రొప్పు అయితే ఆర్చుకొని కొంచెంసేపు అయితే తొక్కేసి ఇంక ఇంటికైతే వెళ్ళిపోయాం ఫ్రెండ్స్. ఇంక ఇది వీడియో అయితే మీకు నచ్చినట్లయితే మీరు మన ఛానల్ మొదటగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.